గత 25 సంవత్సరాలుగా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన రంగారెడ్డి జిల్లా బాలపూర్ గ్రామానికి చెందిన తిమ్మని గిరీష్ గడ్డం వెంకటేష్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత రత్న అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా బాలాపూర్ బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య, బీజేఆర్ యోజన సంఘం చైర్మన్ కొప్పుల రాజు, మాజీ అధ్యక్షుడు నీరుడు శ్రీరాములు శాల్వాతో సన్మానించారు. దళితులు, బడుగులు, బలహీన పట్ల వారు చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డును ఇవ్వడం ఎంతో గౌరవించదగ్గ విషయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ మరింత ఉత్సాహంతో దళిత, బడుగు, బలహీన వర్గాలకు రెట్టింపు ఉత్సాహంతో సేవలను అందజేసి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. దళిత రత్న అవార్డును అందుకోవడంతో సేవ చేసే బాధ్యత మరింత పెరిగిందని తిమ్మని గిరీష్ గడ్డం వెంకటేష్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరుడు శ్రీరాములు, ఇబ్రం గిరి, పగడాల ఉమేష్, గురువాణి నరసింహరావు, జొన్నాడ నరసింహరావు, మారాటి నరసింహారావు, గూడూరు నాగార్జున, భరత్, హరివంశ్, సురేష్, దీక్షిత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న ఏదో స్ట్రైట్ చూడండి. ఈరోజు బాలాపూర్ మండలంలో బాలాపూర్ గ్రామంలో దళిత రత్న అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం 2026న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు గాను బాలాపూర్లో జన్మించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో అనేక కష్ట నష్టాలతో పాటు ఉద్యమంలో బలంగా ముందుకు పోయినటువంటి వ్యక్తులు వారికి దళిత రత్న అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషదాయకం. మా తమ్ముడు గిరీష్ గారు, అట్లాగే గడ్డ వెంకటేష్ గారు, ఇంకా మా ఉద్యమకారులకు కొంతమందికి ఇంకా ఇప్పించే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు గడ్డ వెంకటేష్ గారికి, గిరీష్ గారికి దళిత రత్న రావడం బాలాపూరు, రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా ఎంతో సంతోషదాయకమైనటువంటి పరిస్థితులలో మేము సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే దాదాపైన ఒక 20 సంవత్సరాల క్రితము మమ్మల్ని గుర్తించేటువంటి పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ లేవు. ఈరోజు కాస్త కోస్తూ సమాజాన్ని స్టడీ చేసి సమాజ రుగ్మతులను కొంత బేర్ చేసి మాకు దోషినటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు తోడ్పాటును అందించే పరిస్థితులలో ప్రజాసేవే అంకితంగా భావించి ప్రజల కోసము నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులుగా మరి మా తమ్ములందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అప్పటి సందు కూడా అనేక ఉద్యమాలను ప్రప్రథమంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన కాడి నుండి ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ గ్రామాలన్నీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గ్రామ కమిటీలను, మండల కమిటీలను, జిల్లా కమిటీలను పూర్తి చేసుకున్న దాంట్లో ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా ఇక్కడ వారిని గుర్తించడం జరిగింది. అట్లాగే ఈ జాతి హక్కుల కోసము అనేక పోరాటాలు ఇచ్చినప్పుడు ఆ పోరాట పటిమలలో ఉత్సాహంగా ముందుకు పోయినటువంటి వ్యక్తులుగా, మరి ఆ ఉద్యమం నేపథ్యాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులుగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఉద్యమకారులను రాష్ట్రం మొత్తం కూడా గుర్తించేటువంటి స్థాయిలో ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తులుగా ఈరోజు దళిత రత్న అవార్డులను ప్రదానం చేయడం అనేది చాలా సంతోషమైనటువంటి దినంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో నన్ను పిలిచి ఈ దళిత రత్న అవార్డుల గ్రహీత ఎవరైతే మన గిరీష్ గారు, వెంకటేష్ గారు ఉన్నారో వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నిరంతరం వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులుగా కలిసి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది, కొప్పుల రాజు కానీ, అట్లాగే శ్రీరామ్ కానీ, ఇంకా తమ్ముడు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఐకమత్యం కూడా చాలా బలమైనటువంటి ఐకమత్యంగా నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక 25 సంవత్సరాలుగా అట్లే ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాలలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దళితులకు మేమున్నామని ఏ రాత్రైనా ఏ పగలైనా ఉరికేటువంటి వ్యక్తులు
ఇక్కడ చురుకైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఈ సమాజానికి ఎంతో కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఈ దళిత రత్న అవార్డులు వచ్చినాయి, మేమేదో సంతోషపడుతున్నాం అని చెప్పలేము. అంటే దానికి శ్రమకు తగ్గ ఫలితాలు ఈ చిన్న చిన్నవి కావు, ఇంకా పెద్దవి రావాలి. పెద్ద రావడానికి ఇంకా ప్రయత్నాలలో ముమ్మరం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎవరో మామూలుగా ఏదో చిన్న పని చేస్తేనే దానికి ఒక ప్రకటన దళిత ఇంకా ఏవో అవార్డులు ఇస్తూ ఉంటారు. కానీ ఇంత 20-25 సంవత్సరాలుగా ఈ జాతి హక్కుల కోసమే కాకుండా ఈరోజు అన్ని కులాలకు సంబంధించినటువంటి హక్కుల కాడ, ఉదాహరణకి వృద్ధుల వితంతుల పింఛన్ విషయంలో కావచ్చు, అట్లాగే వికలాంగుల విషయంలో కావచ్చు, అట్లాగే విడో పింఛన్ కావచ్చు, గుండె జబ్బుల ప్రోగ్రాం కావచ్చు, ఈ యొక్క జాతిలో ఉన్నటువంటి కులపరంగా ఉద్యమం చేస్తూనే సమాజానికి రావాల్సినటువంటి హక్కుల కాడ అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడ్డది ఎంఆర్పిఎస్. అందులో మా తమ్ముడు కూడా, ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిన్న చిన్న అవార్డులు అనుకుంటున్నాం, ఇది ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెళ్ళి రావాల్సినటువంటి అనేక అవకాశాలను తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ బాలపూర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బాబు జగజీవన్ రావు గారి 2026 సంవత్సరం జయంతుల సందర్భంగాను మరి గత 20 ఏళ్ళ నుంచి సేవలను గుర్తించి మరి మాకు ఈరోజు మా సేవలను గుర్తించి ఈ దళితరత్న అవార్డు ప్రకటించినందుకు మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పాపన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా తను రాష్ట్ర మంత్రివారులు దామోదర రాజనరసింహ గారితో చేతుల మీదుగా మాకు ఇప్పించడం కూడా ఇది జీవితంలో నేను కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక గుర్తుగా నాకు చిరకాలం గుర్తుంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా బాబు జగజీవన్ రావు చైర్మన్ కానీ మా కమిటీ సభ్యులు సోదరులు శ్రీరాములు, ఉమేష్, నర్సింగ్ వీళ్ళందరి సహకారంతో మరి ఈ యొక్క అవార్డు రావడం నేను సంతోషంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క అవార్డు నాకు ఇంకా బలాన్నిస్తూ భవిష్యత్తులో మరి దళిత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ మరి వారి హక్కులను కాలరాయకుండా మరింత బాధ్యతతో నేను ముందుకు తీసుకెళ్తానని సెలవుచేస్తూ, అదేవిధంగా గత 20 ఏళ్ళుగా మరి ఎంఆర్పిఎస్ కానీ రాస్తారోకాలు కానీ ధర్నాలు కానీ పిలిపించినా కానీ కూడా బాలపూర్కి అనేది చాలా ప్రత్యేకమైన స్థానం ఉండే. గ్రామం నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర స్థాయి దాకా కూడా అనేక ఉద్యమాలు నిర్మించి అనేక ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఏళ్ళు మరి కోట్ల చుట్లు జైలు చుట్టూ తిరిగినందుకు గాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి గుర్తించి పాపన్న గారు గుర్తించి మాకు మరి ఒక దళిత రత్నను ప్రకటించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మరింత బాధ్యత పెరిగిందని మరి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకు మిగతా వారందరూ కూడా ఈ విధంగానే సపోర్టు మాకు ఇవ్వాలని తెలియజేస్తూ, మరింత బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా రేపు భవిష్యత్తులో జరగబోయే ఏ ఉద్యమానికైనా మేమందరం కూడా బాలాపూర్ నుంచి బీజేఆర్ సంఘం అనేది రంగారెడ్డి జిల్లా స్థాయిలో పనిచేస్తుంది కాబట్టి రంగారెడ్డి జిల్లా స్థాయిలో పిలిపించినా కానీ కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బాబు జగజీవన్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి మాకు దళిత రత్న అవార్డు రావడంతో మాకు ఈ యొక్క ప్రెస్ మీట్ను మరి ఒక ముఖ్య అతిథి అన్న 1995 నుంచే మాకు అన్న పరిచయం. అప్పటి నుండి కూడా అన్నను ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోయిన వ్యక్తులమే. కాబట్టి ఆ తరుణంలో ఎంఆర్పిఎస్లో తిరుగుతున్న క్రమంలోనే మరి రిజర్వేషన్ రావడము, మరి ఇక్కడ ఎంఆర్పిఎస్ మద్దతు అన్నీ కలుపుకొని మరి ఆ రోజుల్లోనే నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా నిరంతరం మన బడుగు బలైన వర్గాల కోసం పోరాటాలు చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ 96 మంది కుటుంబాలకు పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ గుంజుకుంటూ కూడా దాని మీద పోరాటం చేసి 96 మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏఆర్సీలో భూములు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడంతో దాన్ని కూడా 25 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో కొంత ఫలితాన్ని సాధించడం జరిగింది. ఎందుకంటే పాపాల లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముందు కూడా మరి అవార్డు రావడంతో మాకు ఇంకా ముందు కూడా మేము ఈ యొక్క దళిత యువజనుల
వాళ్ళని ఉత్తేజపరుస్తూ మరి మంచి మంచి అవకాశాలు పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసము వాళ్ళ విషయాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అదేవిధంగా మా యువజన సంఘం చైర్మన్ అయినటువంటి కొప్పుల రాజు గారికి మరియు జగనన్న గారికి, నరసింహరావు గారికి, మరి ఇక్కడ మన శ్రీరాములు గారికి, ఉమేష్ గారికి, నరసింహరావు గారికి అందరూ కూడా సంఘం తరఫున మరి వాళ్ళకు నా పూర్తిగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఇచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.